జీవితం నిజాయితీపరులని ఏడిపిస్తుంది. నిందలు వేసేవారిని నవ్విస్తుంది. మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది. మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. సమాజంలో అందరికీ ప్రతిదీ వివరించాలని ప్రయత్నించవద్దు. కొందరు వారు ఏమి కోరుకుంటారో అదే వింటారు, కానీ నేను చెప్పింది వినాలి అని అనుకుంటే అది నీపై ఉన్న నమ్మకాన్ని నీవు కోల్పోతావు. ఎవరైతే ఏ పని చేస్తే మన మనసు బాధపడిందో మనం ఎవరికీ ఆ పని చేయకుండా ఉండడమే మానవత్వం. ఈ చిన్న విషయాన్ని మనందరం గుర్తుంచుకుంటే ఏ మనిషి మనిషికి దూరం కాడు. రాజీ పడాల్సిన చోట యుద్ధం చేయడం ఎంత తప్పో, యుద్ధం చేయాల్సిన చోట రాజీ పడటం కూడా అంతే తప్పు. నిజమే కదా ఫ్రెండ్స్? గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే పని కూడా 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనం చేసే సాయం వల్ల ఒకరికి ఉపయోగపడిన ఒక్కరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు. అంతే మరి. మంచి మనసున్న వారికి భగవంతుడు 1000 కష్టాలు కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు. ప్రపంచంలో ఎన్నో రకాల యుద్ధాలు ఉంటాయి, కానీ మనిషి తన మనసుతో చేసే యుద్ధం అన్నింటినీ మించిన మహాసంగ్రామం లాంటిది. ఆకర్షణ విచక్షణను చంపేస్తుంది. బంగారు లేడికి ఆకర్షించబడిన సీతమ్మకు అసలు బంగారు లేడి ఉండదనే విచక్షణను కోల్పోవడం వల్లనే రామచరణాలకు దూరమై రావణ చెరలో బందీ అయిపోయింది. కంటికి కనిపించినవన్నీ, నచ్చినవన్నీ కోరుకోవడం అంటే కష్టాలను కొని తెచ్చుకోవడమే. మనుషులు ఒకసారి తమ నిజస్వరూపం చూపిన తరువాత దానిని మళ్ళీ చూపించడానికి అవకాశం ఇవ్వకూడదు.